నమస్కారం. మామూలుగా చాలాసార్లు కొంచెం మన మాటలు అంటే గట్టిగా మాట్లాడతారు, కఠోరంగా మాట్లాడతారు, ఎప్పుడు చూడు కోపంగా ఉంటారు, అపశబ్దాలు వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే కూడా అబ్బా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా అబ్బా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వీళ్ళకి ఎదురు పడాలా, వాళ్ళతో పని ఉన్నా కూడా వెళ్ళడానికి ఒకలాంటి వెనుకబాటుతనం చేస్తూ ఉంటాం మనం. వెళ్ళాలా, వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళ మాటలు ఎప్పుడు కఠోరంగా ఉంటాయి. అలాగే కొద్దిమంది ఉంటారు చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కూర్చున్నా కాస్త మంచి విషయాలు తెలుసుకున్నా బాగా అనిపిస్తుంది, చాలా అదిగా ఉంటుంది. అంటే మన యొక్క మాటల మృదుత్వాన్ని బట్టి వ్యక్తులు మన దగ్గరికి వస్తూ ఉంటారు, మనతో స్నేహం చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది మనకి ఎప్పుడు కోపంగా కోపిష్టిగా చాలా మాట్లాడే మాటలు పద్ధతిగా లేకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే జంకుతారు, ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఈ విషయంలో ఒక చిన్న సంఘటన. అది చైనా తత్వవేత్త, ఫిలాసఫర్, మనందరికీ తెలుసు, ఎప్పుడో ఒకప్పుడు చదివి ఉంటాం, కన్ఫ్యూషియస్. అతను గొప్ప తత్వవేత్త, చాలా ఉదాహరణలు చెప్పాడు, అతను చాలా విషయాలు చెప్పాడు, మనం విన్నాము. అతనికి చాలా ఫాలోవర్స్ ఉన్నారనమాట. అతని శిష్యగణం. ఒకసారి చాలా పెద్దవాడైపోతాడు, వృద్ధుడవుతాడు. ఒకసారి శిష్యులందరినీ పిలుస్తాడు. వస్తారు శిష్యులందరూ కూడా, గురువుగారు పిలిచారు అని చెప్పేసి. అప్పటికే నోరంతా బోసిపోతుంది, పనులు ఉండవు, ఇదంతా అయిపోతుంది. ఒకసారి శిష్యులందరినీ అడుగుతారనమాట, ఒకసారి నా నోట్లో వేలు పెట్టి చూడండి ఎన్ని పనులు ఉన్నాయో అని చెప్పేసి. ఈ శిష్యులు అనుకుంటారు ఏమో నోరు బోసిపోయింది, ఎక్కడైనా మనకు కనబడిన దంతాలు ఉన్నాయేమో చూద్దాంలే అని చెప్పేసి నోట్లో ఒక 3-4 శిష్యులు వేలు పెట్టి చూస్తారు. ఒక దంతం కూడా లేదు. గురువుగారు అడుగుతారు, ఏమైంది, ఏమైనా కనబడ్డాయా, ఉన్నాయా దంతాలు అని. లేవు గురువుగారు అని చెప్పేసి అంటారు. అనగానే అదేంటి, దంతాలు నాలుక రెండూ కూడా ఒకప్పుడు ఉండేది, నాలుక ఉందా ఇప్పుడు అని అడుగుతారు. ఉంది గురువుగారు. మరి ఇవి రెండు ఒకప్పుడు ఉండేవి, రెండు కలిసే ఉండేవి, ఇప్పుడేమో దంతాలు పోయాయి, నాలుక ఉంది, ఎందుకంటారు అని చెప్పేసి శిష్యుల్ని ప్రశ్నిస్తాడు. అనగానే శిష్యులు అంటారు, గురుగారు దంతాలు, మీరు పెద్దవారు అయిపోయారు కదా, ముసలివారు అయిపోయారు కదా, దంతాలు ఊడిపోయాయి అని చెప్పేసి అంటారు. అనగానే గురువుగారు అంటారు, మరి నాలుక ఉందిగా, దంతాలు గట్టిగా ఉన్నాయి, గట్టిగా ఉన్న దంతాలే ఊడిపోయాయి, మెత్తగా ఉన్న నాలుక ఉందేంటి అని ప్రశ్నిస్తారు. అనగానే శిష్యులకి అర్థం కాదు ఏం సమాధానం చెప్పాలో. అప్పుడు గురువుగారు చెప్తారనమాట, ఎలా అయితే దంతాలు గట్టిగా ఉన్న ఊడిపోయాయో, మెత్తగా ఉన్న నాలుక ఉందో, అది మన మాటలు కూడా ఎదుటివారి మీద అలానే ఉంటాయి. అంటే గట్టిగా ఉండే మాటలు ఎప్పుడు కూడా పడిపోతాయి, ఉండవు ఎప్పటికి కూడా. మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, అది కూడా సమాజంలో పనిచేస్తున్నప్పుడు, సమాజ కార్యం చేస్తున్నప్పుడు మనం మన మాటల్ని ఎలా ఉపయోగించాలి, ఒక్కొక్కసారి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో దృఢంగా ఉపయోగించాల్సి వస్తుంది. మాటలు దృఢంగా ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది, కోప్పడాల్సి వస్తుంది. ఇప్పుడు వృత్తిరీత్యా టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించాలి అనుకున్నప్పుడు గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కొక్కసారి కోప్పడాల్సిన అవసరం కూడా వస్తుంది. కానీ సమాజ కార్యంలో కోప్పడినప్పుడు కూడా మళ్ళీ అంతే ప్రేమగా దగ్గరికి తీసుకొని అనునయించి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని చెప్పాల్సి వస్తుంది. అలాగే మనం సమాజ కార్యం చేస్తున్నప్పుడు కూడా తోటి వారి పట్ల గట్టిగా చెప్పేప్పుడు గట్టిగా చెప్పి, విషయం యొక్క దృఢత్వం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు వాటి గురించి చెప్పుతూ, అంతే అదిగా చెప్తూ, అవసరమైతే కోప్పడుతూ కూడా తిరిగి వాళ్ళని దగ్గరగా తీసుకుంటూ ఉండాలి, ప్రేమతో చెప్తూ ఉండాలి. అప్పుడే సమాజంలో మనం పని చేయగలుగుతాం. మనకి ఎక్కువ వరకు మన మాట వినేవాళ్ళు, మనం చెప్పే వాటికి, మన మాటల పట్ల ఆకర్షితులయ్యేవారు ఉంటారు. కాబట్టి ఇలాంటి సమాజంలో మనం పనిచేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనము 2 రకాల మాటల్ని, అవసరమైనప్పుడు దృఢంగా ఉండాలి, కఠినంగా మాట్లాడాలి, కోప్పడుతూ ఉండాలి. కానీ నిరంతరం వారి మీద మంచి ప్రభావం ఉండాలి అంటే మాత్రం మనం శుతిమెత్తగా మాట్లాడడం, వాళ్ళకి అవసరమైన విషయాల్ని శుతిమెత్తగా ప్రేమతో చెప్పడం చేస్తూ ఉండాలి. మాటలు ఒక్కడే చెప్పడం కాదు, మన చేతల్లో, మన వ్యవహారంలో కూడా సమాజ కార్యం చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మన చేతల్లో కూడా, మన వ్యవహారంలో కూడా మనం మంచిగా, మన నడవడిక మంచిగా ఉంటేనే మనల్ని అనుసరిస్తారు, మనం చెప్పే విషయాలు వాళ్ళకి చేరుతాయి. కాబట్టి ప్రేమగా శుతిమెత్తగా చెప్పేప్పుడు
అలా చెప్పి దగ్గరికి తీసుకుంటూ అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరిస్తూ చెప్పాల్సిన విషయాలు చెప్పుతూ ఉంటేనే ఏ విషయంలో అయినా ఇటు తల్లిదండ్రులుగా కావచ్చు, అటు ఉపాధ్యాయులుగా కావచ్చు, ఇటు సమాజ కార్యంలో సమాజ సేవ చేస్తున్నప్పుడు కానీ మన మాట మీదే, మన వాణి మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన వాణిని ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలి అన్న సంయమనం మన వాణి మీద మనకు ఉన్నట్టయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతాం, సమాజంలో విజయం సాధించగలుగుతాం. కాబట్టి మన వాణి మీద, మన వాక్కు మీద, మన మాటల మీద మనం సంయమనంగా ఉందాము, సంయమనం పాటిస్తూ వాటిని ఉపయోగించుకుందాం. ఉంటాను. నమస్తే.